गणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके बलिशूलम्ये नमोस्तुते। ఓం శ్రీమాత్రే నమః. భక్తమాతలందరికీ కూడా మనవి, మన తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేలిపైనటువంటి గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 బలిశూలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో, అట్లాగే రేపు మార్చి 12వ తారీఖు నుంచి 15 రోజులు అత్యంత వైభవేతంగా అమ్మవారి యొక్క జాతర కన్నుల పండ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కార్యనిర్వాహకులు, అట్లాగే ఆలయ చైర్మన్ గారైనటువంటి శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర మహోత్సవములు అత్యంత వైభవేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జాతరకి ప్రతి ఒక్క స్త్రీలందరూ కూడా, గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క మొన్న పండగ పర్వదినాల్లో అమ్మవారికి లక్ష గాజులతో అమ్మవారికి పసుపు కుంకుమ గాజులతో అమ్మవారికి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవేతంగా 10 రోజులు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గాజులు, ఆ పసుపు కుంకుమ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క వార్డులో కూడా వాడవాడల ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి ఈ రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజులు పంచడం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క జాతర మహోత్సవాన్ని అందరూ కూడా అత్యంత వైభవంతంగా నిర్వహించి గ్రామం అంతా కూడా, పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. సర్వేజన సుఖనోభవంతో అని, అంటే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరాజులతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమ్మ యొక్క ప్రసాదాన్ని మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మను దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఆలయ చైర్మన్ గారు.